నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద అనంతాత్మ స్వరూపం దివ్యాత్మ బంధువులు పోయిన వారంలో వివేక చూడమణి అనేటువంటి గ్రంథంలో 265వ శ్లోకం వరకు చెప్తున్నాం. ప్రతి వారం మాదిరిగా ఈరోజు కూడా అందరం ఒక్కరికి పారాయణ జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. జరిగినటువంటి శ్లోకాన్ని కొద్దిగా గుర్తు చేసుకుందాం. 62వ శ్లోకం 262. నిర్వికల్పక మనల్పమక్షరం యత్ చరాక్షర విలక్షణం పరం నిత్యమవ్యయ సుఖం నిరంజనం బ్రహ్మ తత్వమసి భావయాత్మని. మరోసారి శ్లోకాన్ని చూద్దాం. నిర్వికల్పక మనల్పమక్షరం. క్షరం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం మనం, నశించేదానికి క్షరం అని పేరు. ఇప్పుడు మన శరీరం వచ్చింది, పుట్టింది, నిరంతరము పరిణామం చెంది మార్పు చెంది నశించింది. అలా నశించేదానికి క్షరము అని పేరు. అలా నశించినటువంటి శరీరంలో నశించకుండా ఉన్నటువంటి స్వరూపం ఒకటి ఉంది, అది అక్షరం. నిర్వికల్పక మనల్పమక్షరం యక్షరాక్షర విలక్షణం పరం. శరీరము క్షరం, శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ అక్షరం, నశించలేదు. క్షరాక్షరం అక్షరం. ఇక్కడ 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, ప్రాణము, మనసు, ఈ 3 ఒక విభాగం. అంటే 3 ప్రకృతితో తయారైంది, కానీ ఇది 3 విభాగాలు. 3 విభాగాలతో కూడుకున్నటువంటి మొత్తం సముదాయానికి ప్రకృతి. ఇందులో పరమాత్మిక స్వరూపం, ఇందులో శుద్ధ సాత్విక ప్రకృతి అయినటువంటి మనసులో ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబించినటువంటి ప్రతిబింబ ప్రకాశానికి ఏమో అక్షరం అని పేరు. ఈ ప్రతిబింబించడానికి వస్తు సముదాయం ఏదైతే ఉందో అదేమో క్షరం అని పేరు. ఈ క్షరాక్షర అంటే క్షరము కాదు అక్షరము కానటువంటి నిర్వికల్పకమైనటువంటి మరో వస్తువు ఉంది. నిర్వికల్పన అంటే ఏంటండి? కల్పన అంటే కల్పించబడినటువంటి వస్తు సముదాయం. నిర్వికల్పన అలా కల్పించబడినటువంటి వస్తువు కాదు. అనాది నుంచి నిర్వికల్పక మనల్పమక్షరం యక్షరాక్షర విలక్షణం పరం. సలక్షణం, విలక్షణం. విలక్షణం అంటే విరుద్ధ లక్షణం. ఆత్మకి సంబంధించినటువంటి లక్షణాలు ఈ అనాత్మలో లేవు. ఇందులో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబంలో కూడా ఆత్మ లక్షణాలు లేవు. సూర్యుడి యొక్క లక్షణాలు నీటిలో ప్రతిబింబించినటువంటి సూర్య ప్రతిబింబానికి సూర్యుడి వల్లే ఉండినప్పటికీ సూర్యుడు కాదు. ఎందుకని? అది కూడా నీరున్నంతసేపు ప్రతిబింబం, నీరు లేకపోతే ప్రతిబింబం. నీటిని తీసేస్తే ప్రతిబింబం లేదు. అట్టి మాదిరిగా మనసును తీసేస్తే ప్రతిబింబం లేదు. ప్రతిబింబం ఏదండి? మనలో ఉన్నటువంటి తెలివి. క్షరము అక్షరము, క్షరాక్షర విలక్షణం. ఆత్మేది? మనలో ఉన్నటువంటి తెలివి కాదు, అలాగని చెప్పేసి మనసు కాదు. ఈ రెండింటికి విలక్షణమైనటువంటి చిదానంద స్వరూపమే ఆత్మ. యత్ చరాక్షర విలక్షణం పరం.
నిత్యమవ్యయ సుఖం నిరంజనం. నిరంజనం అంటే ఇది ఏ విధమైనటువంటి ఆకారమో దానికి లేదు. అలాగే నిత్య అవ్యయం, నిత్యము వ్యయం కాదు, నిత్యము ఒకే స్వరూపంతో సుసుఖం, నిత్యమవ్యయ సుఖం, సుఖ స్వరూపం. ప్రతి వ్యక్తి కూడా నేను హాయిగా సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాను. నేను సుఖంగా ఉండాలనుకున్నటువంటి ఆ ఆలోచన ఏదైతుందో, ఆ కోరిక ఏదైతుందో ఆ సుఖ స్వరూపమే తన స్వరూపం. కానీ భ్రాంతి చేత ఏమవుతుందంటే వేరే వస్తువు ద్వారా సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిత్యమైనటువంటి స్థిరమైనటువంటి సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో తనలో ఉన్నటువంటి దాన్ని వదిలేసి భ్రాంతి చేత వేరే, ఇప్పుడు చంద్రుడు నీటిలో ప్రతిబింబిస్తున్నాడు అనుకోండి, ప్రతిబింబించినటువంటి చంద్రుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, అది దొరికిద్దా? ఇది కూడా అంతే. దేవుడు కానిటువంటి దాన్ని ఆ ఊళ్ళో ఉన్నాడు ఈ ఊళ్ళో ఉన్నాడని రకరకాల వేషాలు వేసుకుని ఆ మబ్బు పెట్టి మరుగు పెట్టి విషయాన్ని వదిలేయకుండా పట్టుకోకుండా దాని వెనకాల పరిగెడితే ఏమవుతుందండి? చెట్టు నుంచి మంచి పండు నీటిలో ప్రతిబింబం చెరువు పట్టిన ప్రతిబింబించినటువంటి నీటిలో ప్రతిబింబించినటువంటి ఫలాన్ని భుజించి ఆకలి తెస్తుందా? దొరుకుతుంది? అది కనపడుతుంది కదండి. చెట్టు కనపడుతుంది, చెట్టు ఉన్నటువంటి ఫలాల్లో కనపడుతున్నాయి. ఎందులో? నీటిలో కనపడుతున్నాయి. ఫలం తినాలంటే ఏం చేయాలి? చెట్టు ఉన్నటువంటి ఫలాన్ని కోసుకు తినాలి, ఒరిజినల్ అది. అలా కాకుండా కనిపించేటటువంటి నీటిలో కనిపించేటటువంటి ప్రతిబింబపు ఫలాన్ని ఎవడైతే తినడానికి చూచాడో వాడు ఎదుబాబుడు, వాడు తెలివి తక్కున్నాడు, వాడికి యథార్థం తెలియలేదు. అంచేత ఆ ఫలం ఏది? మన స్వరూపంలో ఉంది. నిత్య అవ్యయ సుఖం నిరంజనం. ఎందుకంటే అతని నేను చూసానండి, మీరు చూడమన్నట్టుగానే చూసి నాకేమీ కనిపించలేదు అంటున్నాడు. కనిపించేటటువంటి వస్తువు కాదు అది నిరంజనం, దానికి ఎందుకంటే ఆకారం లేదు. అదే నీ స్వరూపం అయ్యి ఉంటే నువ్వు ఎలా చూడగలుగుతావు? చాలాసార్లు చెప్పుకుంటున్నాం మనం, మన కంటితోటి సమస్త ప్రపంచాన్ని చూస్తున్నాం. సమస్త ప్రపంచాన్ని చూసేటటువంటి కన్నుతో ఆ కన్నును చూడండి. తన కన్ను తనను చూసుకోలేదు, ప్రపంచాన్ని అంతటినీ చూడగలదు. అట్టి మాదిరిగా నిత్యమైనటువంటి నిర్వికారమైనటువంటి సుఖస్వరూపమైనటువంటిది ఏదైతే ఉందో అదే నీ ఆత్మ, అదే నీ స్వరూపం. నువ్వు దాన్ని వదిలేసేసి ఆ ఏదో ఆ ఫలాలను ఆశ్రయించి పరిగెట్టినట్లుగా ఎండమామల్లో నీటి కోసం పరిగెట్టిన పశువుల మాదిరిగా ఎవడైతే తిరుగుతాడో వాడికి యథార్థం తెలియదు. కర్మ నశించదు, మళ్ళీ కర్మే అవుతుంది. చాలాసార్లు చెప్పుకున్నాం, పుణ్యకర్మ చేసుకుంటే స్వర్గం వస్తుంది, అది మన జన్మ వస్తుంది, అది సుఖం వస్తుంది. కానీ మోక్షం రాదు. మోక్షం రావాలంటే ఏం చేయాలి? తన స్వరూపం తెలియాలి. ఇంతకీ తన స్వరూపం ఇది బ్రహ్మ తత్వమసి భావయాత్మ. తన స్వరూపం సాక్షాత్తు బ్రహ్మమే. ఆత్మ పరమాత్మ బ్రహ్మము. బ్రహ్మ తత్వమసి. తత్వమసి అంటే ఏంటండి? ఆ ఏదైతే బ్రహ్మం తత్తు అసి, నీలో ఉన్నటువంటి ఆత్మ అసి, రెండింటికి ఐక్యం ఉంది, రెండు ఒకటే. నీకంటే దేవుడు వేరేగా ఉన్నాడు అనుకున్నంత కాలం నీకు అజ్ఞానం ఉంది. అజ్ఞానం పోతేనే కానీ నీకు మోక్షం రాదు. అజ్ఞానం నశించారు. మొన్న సత్సంగంలో చెప్పుకుని ఏమని, నిద్ర మత్తులో, ఇప్పుడు నిద్రపోయామనుకోండి, నిద్ర మత్తు ఉంది అక్కడ, యథార్థం కళల్ని కనిపెట్టలేం. అంటే ఏంటి దోషం ఏంటి అక్కడ? నిద్రా దోషం వల్ల కళని తెలుసుకోలేకపోతున్నాం. నిద్ర దోషం పోవాలి. నిద్రా దోషం పోతే కళ కూడా, ఇది కళలో కూడా చాలా స్పష్టంగా ఆ కళ ఎలా మనసు కల్పన చేస్తుందో చూసేవాడు కూడా ఉన్నారు. బాగా మీరు సాధనకు అలవాటు చేసుకుంటే నిద్రని కూడానే ఆ నిద్ర దోషంతో మనసు ఎలా కలాపన చేస్తుందో, మనసు కలాపన చేసేటటువంటి దృశ్యాన్ని మీరు చూడగలుగుతారు. అంటే అక్కడ ఏ దోషం వల్ల కళగా గుర్తించలేకపోతున్నాం? నిద్రా దోషం. మెలకుల్లోకి వచ్చిన తర్వాత మెలకువ ప్రపంచాన్ని వాస్తవ స్వరూపంగా ఎందుకు చూడలేకపోతున్నాం? అజ్ఞాన దోషం. అజ్ఞాన నివారణం అయితే తప్ప ఈ యథార్థం తెలియదు.
ఈ జాగ్రత్త ప్రపంచం ఏదైతే ఉందో అది సత్యం కాదు, నిత్య చర్చయే మవ్యే సుఖం అంటున్నాడు. ఈ జాగ్రత్త పదార్థంతో నీకు లభించినటువంటి సుఖం మారిపోద్ది, పరిణామం చెందిద్ది. ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇలా కడకంటా ఉంటుంది అనుకుంటాడు, ఊరందరూ ఆశీర్వదించేస్తుంటాడు. తీరాడికి వచ్చేటప్పుడు దాన్ని మీరు అందరూ ఆశీర్వదించండి అంటాడు. ఏంటిది అంటే ఏం తెలియలేదు, తన స్వస్వరూపం తెలియాలి. స్వస్వరూపాన్ని వదిలిచేసి ఇంకొక వస్తువుగా భ్రమ చెంది తనేదో గొప్ప అహంకారాన్ని ఎవడైతే తెచ్చుకున్నాడో, యద్విభాతి సదనేకదే భ్రమ నామరూపగుణ విక్రియాత్మన హేమవత్ స్వయం విక్రియం సదా బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఎటి యద్విభాతి సదనేకదా భ్రమ, భ్రమ ఈ భ్రమలో ఇరుక్కుని తన స్వరూపాన్ని వదిలేసి, తన స్వరూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి వదిలేసి దేహభావంలోకి వచ్చేసాడు. అంటే మెలకువలోకి వచ్చినప్పుడు మెలకు అంతా కూడా ఎలాంటి సత్యం అది? మెలకు కనపడుతుంది కదండి మనకి అందరికీ కూడా. అది ఎలాంటి సత్యం? సత్యమా అసత్యమా? అసత్యం అయితే కనిపించకూడదు. స్వప్నంలో పదార్థం సత్యమా అసత్యమా? అసత్యం అయితే కనిపించకూడదు, కనిపిస్తుంది. కానీ ఎప్పుడు దాకా కనిపించదు అది? ఆ స్వప్నంలో వస్తువు మెలుగులోకి వచ్చేదాకానే సత్యం, మెలుగులోకి వచ్చేది సత్యం కాదు. అంటే అసత్యమా సత్యమా? స్వప్నంలో ఉన్నంతసేపు సత్యము, మెలుగులోకి వస్తే అసత్యం. అలాగే మెలుగులో ఉన్నటువంటి వస్తువు సత్యమా సత్యమా? జ్ఞానం కలిగితే అసత్యం, జ్ఞానం కలగకపోతే సత్యం. అందుకని దీనికి వ్యవహారిక సత్యం అన్నారు. వ్యవహారికం ఇది నీకు నిజం తెలియాలంటే ఈ అవస్థలో నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళాలి. నువ్వు జాగ్రత్తలో నుంచి స్వప్నంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ప్రపంచం అంతా కల్పన ఉత్తిదైపోతుంది. స్వప్నం నుంచి సుషుప్తిలోకి వెళ్తే అది ఉత్తిదైపోతుంది. మరి స్వప్నంలోనూ సుషుప్తిలోనూ మెలకులోనూ ఉన్నటువంటి నువ్వు కల్పన, నువ్వు నిత్య సత్యం. నామరూప గుణ విక్రియాత్మన, క్రియాత్మకమైనటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి ఇదంతా కూడా హేమవత్ స్వయమక్రియం సదా. బంగారాన్ని కరిగించి రకరకాల వస్తువుల కింద చేస్తుంటారు కదా, ఆ ఎంత ఈ కల్పన. కానీ అందులో ఉన్నటువంటి ఒరిజినల్ ఏంటి? బంగారం. బంగారాన్ని వదిలేసావు, బంగారాన్ని చూస్తలేదు. ఎలా చూస్తున్నావు? వస్తు రూపంలో చూస్తున్నావు. ఇదంతా భ్రమ. అంచేత వస్తు రూపాన్ని వదిలి ఏమవత్ స్వయమక్రియం సదా అంటే నిరంతరము పరిణామం చెందుతుంది, మార్పు చెందుతుంది అజ్ఞానం వల్ల. అంచేత ఆ మార్పు చెందేటటువంటి వికారాత్మకమైనటువంటి దాన్ని వదిలేసి అందులో ఉన్నటువంటి సత్యాన్ని బ్రహ్మతత్వమసి భావయాత్మ. యస్య కాశ్యన పరం పరాత్పరం ప్రత్యేకరసమాత్మ లక్షణం సచ్చిత్ సుఖమనంతమవ్యయం బ్రహ్మతత్వమసి భావయాత్మ. ఈ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది అనంతం. అందరిలోనే అదే ఆత్మస్వరూపం ఉంది. అది చిదానంద స్వరూపం. సచ్చిత్ సుఖమనంతమవ్యయం. సత్తు చిత్తు ఆనందము దాని లక్షణాలు. సత్యం అంటే ఎప్పుడూ ఉండేది, చిత్తు అంటే తెలుసుకుంటూ ఉండేది, సుఖం అంటే ఆనందంగా ఉండేది. మన స్వరూపం సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానందము అని పేర్లు కూడా పెట్టుకుంటుంటారు. సచ్చిత్ సుఖమనంతం. పైగా సత్తు చిత్తు సుఖము అనంతము దాని లక్షణాలు. ఎప్పుడూ ఉంటుంది, అన్నిటినీ తెలుసుకుంటుంది, సుఖస్వరూపమై ఉంటుంది, అనంతంగా ఉంది. ఎన్ని యుగాలు గడిచినాయో అప్పటి నుంచి ఎలా అనంతంగా ఉంది. దాని మీదకి ఎన్ని రకాల వస్తువులు, బంగారాన్ని కరిగించి మళ్ళీ ఇంకో రూపం మారుస్తాం, దాన్ని కరిగించి ఇంకో రూపం మారుతుంటాం. ఎన్ని రకాల రూపాలు మార్చిన బంగారం పోదు. బంగారం సత్యం. అందులో తయారయ్యేటటువంటి వస్తువులన్నీనా కల్పన, వికారాలు. అంచేత సచ్చిత్ సుఖమనంతమవ్యయం బ్రహ్మతత్వమసి భావయాత్మ. అంచేత నిరంతరము నువ్వు దేని మీద మనసు పెట్టాలంటే నీ స్వస్వరూపం మీద మనసు పెట్టు. ఈ స్వస్వరూపం ఏదైతే ఉందో అది దేవుడే. అంచేత మన భావంలో నా ఆత్మస్వరూపమే దేవుడు అంటున్నారు కనుక నేను దేవుడినే. అయితే నిన్ను దేవుడు అన్నారు కదా అని చెప్పి నీ దేహాన్ని దేవుడని నువ్వు ఎప్పుడు తలపయకూడదు. ఎందుకని? దేవుడు ఎలాంటిది, దేహం ఎలాంటిది? పరిమితమైనటువంటి, పరిణామం చెందేటటువంటిది, పైగా నాశనం చెందేటటువంటి.
వచ్చి నిరంతరము పరిణామం చెందుతూ నాశనమయ్యిపోయేటటువంటి శరీరాన్ని దేవుడు అనలేదు. అది ఎలాంటిది? అది మిథ్య, అది కల్పన. ఆ కల్పన కల్పించబడినటువంటి ఆ వస్తువును కాదు. అంచేత దానికి ఆధారమైనటువంటి దానిని తెలుసుకునేటటువంటి నీవు సత్యం. నీకు శరీరం తెలుస్తుంది, ఇంద్రియాలు తెలుస్తున్నాయి, ప్రాణాలు తెలుస్తున్నాయి, మనసు తెలుస్తుంది, ప్రపంచం తెలుస్తుంది, ప్రపంచంలోని విషయాలు తెలుస్తున్నాయి. ఎన్నాటిని తెలుసుకునేటటువంటి నువ్వు తెలుసుకోలేదంటున్నావు. తెలుసుకునేవాడికి అంటే నీకంటే వేరే ఇంకొకటి ఉండాలి. అలా నీకు తెలియాలంటే నువ్వు ఒక్కడవే. ఆత్మకి ఇన్ని రకాలు లేవు, ఒకటే స్వరూపం. అంచేత ఉక్తమర్థ మిమాత్మని స్వయం భావయ ప్రతిత యుక్తి బుద్ధియ సంచయాదిరహితం కరాంబువత్తుతేన తత్వ నిగమో భవిష్యతి. సంచయాదులన్నీ వదిలించుకుని శాస్త్రం చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మమంటున్నాడు. ప్రధానమైనది దీనికి నమ్మకం. శాస్త్రం మనల్ని అన్యాయం చేయదు కదా, వేదం మనకు అన్యాయం చేయదు కదా. భగవద్గీత ఉంది. ఇలాంటి ఎన్ని శ్లోకాలు ఎంత స్పష్టంగా నీ స్వరూపం పరమాత్మ స్వరూపం, నీకు నాకు భేదం లేదు, నన్ను నీకంటే వేరేగా చూడకో, నీ స్వస్వరూపంగా చూడు నన్ను అని చెప్తున్నాడు కదా. ఎన్నిసార్లు విన్నా మనం. అయినా సరే మనం ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ భౌతికంగా వెళ్ళిపోతున్నాం. అంటే అది మన భ్రమ. అంచేత ఏం చేయాలి మనం? స్వం బోధ మాత్రం పరిశుద్ధతత్వం. ఆ విన్నటువంటిది నువ్వు స్వయంగా స్వం బోధ మాత్రం. బోధ అంటే విన్నటువంటి దాన్ని నిరంతరం మర్చిపోకూడదు. మర్చిపోయాడా మళ్ళీ మొదటకు వచ్చేస్తాడు. పరిశుద్ధ తత్వం. నీ స్వరూపం పరిశుద్ధమైనటువంటి తత్వం. నీ శరీరం పరిశుద్ధమైంది కాదు, మలినమైంది. నీ మనసు పరిశుద్ధమైంది కాదు. అంచేత నీవెవడన్నా నీ మనసు మంచిది కాదు అన్నాడంటే నిజమేనండి బాబు, నా మనసు మంచిది కాదని ఒప్పుకోవాలి, కానీ అంగీకరించడం. ఎందుకని? శాస్త్రం ఏం చెప్తుంది? నీ శరీరం ఎలాగైతే శుద్ధమైంది కాదో నీ మనసు కూడా శుద్ధమైంది కాదు, మలినమైనటువంటిది. మలినమైనటువంటి మనసు అంటే ఒప్పుకోడు. శాస్త్రం చెబుతుంది నీ శరీరము ప్రాణము మనసు ఏమైతే ఉన్నాయో ఈ ప్రకృతి పదార్థం తయారైంది, ఇది మలినమైనటువంటిది, కల్పించబడింది, నాశనమయ్యేదే, వస్తూ పోతూ ఉండేది, పరిణామం చెందేటటువంటిది. దీన్ని నేను కాదు, ఇది వేరు, నేను వేరు అని చెప్పేసి స్వం బోధ మాత్రం. స్వయంగా నువ్వు గమనించాలి. నిరంతరం కూడా దాన్నే నిత్యానిత్య వస్తు వివేకము విచారణ చేయాలి. ఏది నిత్యమో ఏది అనిత్యమో పరిశీలన చెయ్యాలి. పరిశీలన చేయకుండా ఏదో ఇనేటం దులుపుకుపోయామనుకోండి, మళ్ళీ ఎక్కడో దేవుడు అన్నాడంటే డబ్బు పంచుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడేం లేదు అక్కడ. అంచేత స్వం బోధ మాత్రం పరిశుద్ధ తత్వం. విజ్ఞాయ సంజ్ఞే నృపవచ్చ సంజ్ఞే. నీకు ముందు బుద్ధి వికసించాలి, విజ్ఞానం కలగాలి. సదాత్మ నైవాత్మని సర్వదా స్థితో విలాపయ బ్రహ్మని దృశ్యజాతం. ఈ దృశ్యానికి అంతటికి ఇప్పుడు ఒక మహారాజు గారు ఊరేగుతూ వస్తున్నాడండి. అతని చుట్టూరు అనేక మంది సైన్యం ఉంది. సైన్యం మధ్యలో స్పష్టంగా రాజుగారు ఎవరని అడగక్కర్ లేకుండా తెస్తున్నాడు. ఎందుకని? మిగతా వాళ్ళందరూ రకరకాల వేషాలు వేసుకుని రాజుగారికి సపోర్టుగా వస్తున్నారు. సైన్యం మధ్యలో రాజు ఎలా తెలుస్తున్నాడో నీ శరీర ప్రాణ మానసాది ఇంద్రియ సంఘాతానికి అంతటికీ కూడా మహారాజులాగా ప్రకాశిస్తున్నట్టుగా నీకు తెలుస్తులేదా అని అడుగుతున్నాడు. మరి దాన్ని వదిలేస్తే బట్టి, దాన్ని వదిలేసి దేన్ని పట్టుకుంటున్నాం? ఇక్కడ భ్రమ ఏంటంటే అండి, భ్రమకి మూల కారణం మనకి వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, అనేక శాస్త్రాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అనేక సత్కర్మోపాసనలు ప్రతిపాదించేది. దేనికని? శరీరం పోయిందండి. శరీరం పోయినటువంటి వాడికి మరొక శరీరం కావాలి. ఆ శరీరాన్ని కల్పన చేసింది ఎవరు? దాన్ని కల్పన అంటారు. కల్పన అంటే కల్పించడం, తయారు చేయడం. మట్టిని కొండ కింద కల్పించినట్టుగా ఈ వెళ్ళినటువంటి జీవుడికి శరీరం ఇవ్వాలి. శరీరాన్ని ఇచ్చే జ్ఞానం లేకుండా వెళ్ళాడు కనుక అతను ఒక శరీరాన్ని కల్పన చేశాడు.
కల్పించబడినటువంటి ఆ శరీరాన్ని ధరించాడు కదా జీవుడు. ధరించినటువంటి వాడు దేన్ని మర్చిపోడు, తయారు చేసినటువంటి ఏ శరీరంలో ప్రవేశపెట్టాడు ఆ శరీరమే నేను అనుకున్నాడు. ఆ నేను అనుకున్నటువంటి వాడికి ఆధారం ఏంటండి జీవించడానికి? ప్రారంధం. ఎందుకంటే అప్పుడు వీడికి యథార్థం తెలిసిపోతే ప్రారంధ కర్మను అనిపించాడు, పూర్తి చేయడు. అందుకని విష్ణుమూర్తి ఏం చేశాడు? ఆ ప్రారంధాన్ని అనుభవించటం కొరకు అతని మీద మాయ ప్రయోగించాడు. ఆ మాయ ప్రవేశించడం వల్ల శరీరాన్ని చక్కగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. చక్కగా శరీరాన్ని అందంగా ముస్తాబు చేసుకుని చక్కగా సరైనటువంటి ఆహారం తీసుకుని మరి కాపాడాలి కదండి. ఎందుకు కాపాడాలి? ఎందుకు రక్షిస్తున్నాడు శరీరాన్ని? అందుకని విష్ణుమూర్తికి ఏం పేరు? పోషణకర్త. ఎలా పోషిస్తున్నాడు అతను? అతను వండి తెచ్చి మనకు పెడుతున్నట్టు కాదు, మనలోనే అలాంటి మాయ ప్రవేశించి మనంతట మనమే మన శరీరాన్ని కాపాడుకునేటట్టు ఏర్పాటు చేశాడు. ఎంత బాగా కాపాడుతున్నా సరే దాన్ని ప్రారంధాన్ని లయం చేసి తీసుకెళ్ళిపోయేలాంటి ఏర్పాటు చేశాడు రుద్రుడు అంటారు ఆయన. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు 3 డ్యూటీలు. ఒక ఆయన శరీరాన్ని కల్పించి ఇచ్చాడు, ఇంకొక ఆయన శరీరాన్ని కడకండా నిలబెట్టుకుని పోషించడానికి ఏర్పాటు చేశాడు, పోషణకర్త అయ్యాడు. దాన్ని ప్రారంధం ముగిసిపోయిన తర్వాత ఆ ఎండిపోయినటువంటి ఆ శరీరం నుంచి ఊడలాగి జీవుడిని ఆ యమధర్మరాజుకి అప్పచెప్తారు. ఆయన మళ్ళీ కల్పన చేశాడు. ఇలా వస్తూ పోతూ ఉంటారు కదా. ఇప్పుడు అందుకని ఇటువంటి వాడికి బాబు ఈ శరీరం లేకుండా మోక్షం సంపాదించుకోమని ఏం చేశారు? సత్కర్మ ఉపవాసంలో ఎందుకు ప్రవేశపెట్టారు? బుద్ధి కొంచెం మెత్తపడి భక్తిభావన కలిగి భయభక్తులు కలిగి భగవంతుడి గురించి దానము ధర్మము పూజలు యజ్ఞాలు యాగాలు నోములు ఇలాంటివి చేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈశ్వర అనుగ్రహం కలిగి ఆ ఈశ్వరుడే ఒక గురువు దగ్గరికి పంపిస్తాడు, లేక గురువే నీ దగ్గరికి పంపిస్తాడు. గురువు దగ్గరికి నిన్ను పంపించడమో గురువుని నీ దగ్గరికి పంపించడమో చేసాడు అనుకోండి. అప్పుడు ఆ గురువు చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? అతను ఒకసారి చెప్తే పట్టుకోవాలట. స్వయం బోధ మాత్రం ఆ గురువు గారు చెప్పినటువంటి బోధనే వెంటనే పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇన్ని జన్మల నుంచి నేను పుడుతూ వచ్చేస్తూ ఈ ములిగి చుడుగుండంలో పడిన కీటకంలాగా ఇన్ని జన్మలు గర్తించి నేను ఇంతకాలానికి తప్పించుకునే ఉపాయం గురువు గారు చెప్పారు నాకు. ఈ బోధన నేను వదిలిపెట్టిన నిరంతరము అన్వేషణ చెయ్యాలి, విచారణ చెయ్యాలి, సాధన చెయ్యాలి. అది చేయకుండా మళ్ళీ పూర్వ అలవాటులోకి వెళ్ళిపోయాడు అనుకోండి. పూర్వం అలవాటు ఎవరి కోసం చెప్పారు? ఈ జ్ఞాన మార్గంలోకి యోగ మార్గంలోకి రావడం కోసం చెప్పారు. అవి వచ్చిన తర్వాత అది అయిన తర్వాత రెండోది మూడోది వచ్చి జ్ఞానం దాకా జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం దాకా రాకపోతే పరిసమాప్యం అవ్వదు, ముక్తిని పొందలేడు, మళ్ళీ రావాల్సిందే. అందుకని తదాత్మ నైవాత్మని సర్వదాస్థితో నిత్యము సర్వదా ఉండేటటువంటి స్వరూపాన్ని వదిలేసి, ఎందుకని దేశకాల వస్తురహితమైనటువంటిది పరమాత్మ. ఏంటి దాని అర్థం ఏంటండి? దేశము ఏ దేశంలోని ఫలానా దేశంలో ఫలానా ఊళ్ళో ఫలానా చోట్లో అని లేదు. ఫలానా కాలంలో ఉంటాడు, ఫలానా కాలంలో ఉండడు అంతం కుదరదు. ఎవరుంటారు అలాగా? మనం ఏదైనా ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టామనుకోండి, అది ఏ ప్రాంతంలో పెట్టామో ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి, ఆ విగ్రహాన్ని చూడాలనుకుంటే అది దేశము. ఫలానా కాలంలోకి వెళ్ళాలి, అది కాలము. దేశకాల వస్తువు. ఈయనెవడో ఆత్మ దేశము చేత కానీ కాలము చేత కానీ వస్తువు చేత కానీ రహితమైనటువంటి వాడు. దేశంతో సంబంధం లేదు. ఈ దేశంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు, ఈ కాలంలో దొరుకుతాడు, ఆ కాలంలో దొరకడు, ఈ వస్తువులో ఉన్నాడు, ఆ వస్తువులో ఉన్నాడు అనేది లేదు. దేశకాల వస్తురహితమైనటువంటి చిదాత్మ స్వరూపం, నిత్య సత్యమైనటువంటిది. తదాత్మ నైవాత్మని సర్వదాస్థితో. ఎప్పుడు నీకు బుద్ధి పుడితే అక్కడే,
ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటే కేవలం నీకు కావాల్సిందల్లా నీ బుద్ధి మారాలి. నీ బుద్ధి మారాలంటే స్వయంగా నువ్వే అన్వేషణ చేయాలి. ఎవరన్నా ఒకవేళ చెప్పిన చెప్తే లేదు నాకు తెలుసులేదు అది అంత అంటుంటాడు. కానీ ఇతను మాత్రం ఇతనికే కలగాలి. ఏం కలగాలి? ఆ బుద్ధి స్వయంగా ఈ జన్మలేటి, పుట్టడాలేటి, సావడాలేటి, ఎవరు గొప్పోడు ఎవడు తక్కువ అలా సృష్టించబడినటువంటి ప్రతి వ్యక్తిని చూడండి. ఎవరైనా సరే దేవుడే శరీరం ధరించి వచ్చాడు అనుకోండి, కొంచెం ప్రకృతి శరీరం బూరులు అంటారు కదా, పూర్ణకుండలు చేసి బూరులు తయారు చేస్తారు. అట్టి మీదగా పూర్ణమేది ఆత్మ. బూరిలో ఏపి నూనెలు వేపి తయారు చేసేది దాన్ని. అట్టి మాదిరిగా ఈ శరీరంలో జీవుడు ఉన్నాడు, తయారు చేసేది దీని శరీరాన్ని. ఇది ఉండదు. చూడండి, బూరి ఆయా వేడివేడిగా ఉంటే తినొచ్చు, లేకపోతే మర్నాడు కూడా తినొచ్చు. ఆ మర్నాడు దాకా ఉంచుతేనో ఏమవుతుంది? బూరి ఏమవుతుందండి? పాడైపోతుంది. అట్టి మీదకి శరీరం అంతే. నేను ఇప్పుడు తెలుసుకోను, ఇంకానే నేను కొద్ది రోజులు పోయాక తెలుసుకుంటాను. నేను అందరికీ డ్యాన్సులు కడతాను, పూజలు చేస్తాను, అవి చేస్తాను, ప్రార్థనలు చేస్తాను అన్నాడంటే ఇది పాసిపోద్ది. ఈ శరీరం ఉండదు, ఇది చీకిపోద్ది, ఊడిపోద్ది, పనికి రాకుండా పోద్ది. అప్పుడు నువ్వేం చేస్తారన్నా కూడా నువ్వేమీ చేయలేవు దాన్ని. అన్ని అవయవాలు అన్ని కడకండా అందరికి ఉపయోగపడవు. ఆ చేత శరీరం బాగుండగానే, ఆరోగ్యంగా ఉండగానే, అన్ని వసతులు అన్ని సహకారాలు ఉండగానే దీనిని పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కాదండి, నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అన్ని చక్కబెట్టుకుని అప్పుడు వస్తానండి అన్నాడు అనుకోండి, అది సాగదండి. ఇలాగ మారిపోతుంటది. ఎందుకని ఈ వస్తువు తయారైంది కదా. ఎవరైనా సరే, ఎందుకంటే దేవుడు అంటే ఎవరండి? ప్రతి దేహంలోని ఉన్నవాడే దేవుడు. దేహం ధరించాడు, అతను తెలిస్తే దేవుడు, తెలియకపోతే జీవుడంతే. తనకు తెలియదు. వడ్ల గింజని పొల్లు తీసేస్తే బియ్యపు గింజ అంటారు, పొల్లుంటే వడ్ల గింజ అంటారు. అట్టి మీదకి అనాత్మ, శరీర భావం తీసేస్తే ఆత్మ దేవుడు, శరీర భావంతో కూడుకుంటే వడ్ల గింజ జీవుడు. వడ్ల గింజ ఎక్కడ మొలసినా మొలుస్తుంది, బియ్యపు గింజ ఇంక మొలదు. అట్టి మాదిరిగా శరీర భావన తీసేసావు కదా, ఇంకా మొలకలేదు. అంతేగాని శరీరాన్ని తీసేయటం కాదు. శరీరాన్ని తీసేయటానికి ఎలా కుదురుద్దండి? భావన తీసేయాలి. శరీర భావన, శరీర భావన తీసేసి బ్రహ్మ తత్వమసి భావయాత్మని, శరీరము నేననేటువంటి భావాన్ని తొలగించి నేను బ్రహ్మమును అనేటువంటి భావమును తెచ్చుకోమంటున్నాడు. అది స్వయంగా నీ బుద్ధి బలాన్ని ఉపయోగించి నువ్వే చేసుకోవాలి. నువ్వు అలా చేయలేదు కదా. చెయ్యకపోతే మళ్ళీ మొలిచెత్తది. ఇది పోయింది, రేపు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అమ్మ అప్పుడు ఎలాంటి ఏ శరీరంలో ప్రవేశపెడతారో. విలాపయ బ్రహ్మని దృశ్య జాతం. రెండు వస్తువులు సరిగ్గా చూడండి, ఒకటి దృశ్యము, ఒకటేమో బ్రహ్మము. దృశ్యం అంటే నామరూపాలతో వస్తూ పోతూ తిరుగుతూ పుడుతూ చస్తూ ఉన్నటువంటి వస్తు సముదాయం ఏదైనా సరే విలాపయ, అది విలాసవంతంగా వచ్చినప్పుడు చక్కగా నిగలాడుతూ కనపడుతుంటది. ముగ్గిపోయింది కదండి, మన్నాడు పొద్దున్న చూడండి మారిపోద్ది అంటారు దాని రూపం. మనుషులు కూడా అంతే, యవ్వనంలో ఉన్నప్పుడు చక్కగా ఎంత అందంగా కనపడుతుంటారు. వార్ధక్యం వచ్చిన తర్వాత వాళ్ళ రూపాన్ని చూడండి మారిపోతాడు. ఇది కాదు నీ స్వరూపం. దీనికి లోపల ఉన్నటువంటి బ్రహ్మని దృశ్యజాతం. దృశ్యానికి లోపల ఉంది, చుట్టూరు దృశ్యం ఉంది. లోపల ఉన్నటువంటి దాన్ని బుద్ధవు గుహాయాం సదసద్విలక్షణం. ఆయన బుద్ధవు గుహాయాం సదసద్విలక్షణం. శరీర ప్రాణమానసాదులకి విలక్షణమైనటువంటి ఈ స్వరూపం ఏదైతే ఉందో బుద్ధో గుహాయాం, బుద్ధి అనేటువంటి గుహ లోపల ఉంది. దేవాలయాన్ని నిర్మించి ఒక గర్భగుడి పెట్టి అందులో దేవుడిని ప్రతిష్ఠించడానికి కారణం ఏంటనుకుంటున్నారు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేవుడు గుహలో ఉన్నాడని చెప్పడానికి అక్కడ గుహ తయారు చేశారు. దాన్ని గుహ లాంటిటువంటి గర్భగుడిని తయారు చేసి అందులో ప్రతిష్ఠించారు.
అట్టి మాదిరిగా బుద్ధో గుహాయాం సదసద్విలక్షణం. ఇప్పుడు శరీరం గుడి, శరీరం అనేటువంటి గుడి లోపల బుద్ధి అనేటువంటిది గుహ ఉంది, దాన్ని హృదయ గుహ అంటారు. హృదయ గుహలో సదసద విలక్షణమైనటువంటి దేవుడు ఉన్నాడు. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మం. బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయం, అది సత్యం. ఇప్పుడు గుహ లేదు, గుడి లేదు, విగ్రహాన్ని పెట్టారనుకోండి, ఎవడు దండం పెట్టదని. ఇంటికని మరి ఆ దేవుడే కదండి. ఆ దేవుడైతే అందరూ పడిపడి దండాలు పెట్టాలి కదండి. గుహ ఉండాలి, గుడి ఉండాలి. ఎందుకని? ఇది గుడి, ఇది గుహ. ఈ గుహలోకి వెళ్ళి ఈ దేవుడిని తెలుసుకోవాలి. బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయం. ద్వితీయం అంటే రెండవదండి. ఆయనకి లాంటి దేవుడు పోని ఇంకొకడు ఉన్నాడా ఎక్కడన్నా అంటే లేడట, ఒక్కడే ఉన్నాడు. అందరిలోని కూడా ఆయన ఉన్నాడు. ఎంత గొప్పవాడు చూడండి. అనంతం అన్నారు. అందుకనే ఏదో ఫలానా వారు గుహలో ఉన్నాడో ఫలానా వారి హృదయంలో ఉన్నాడు అనకుండగా మొత్తం విశ్వమంతా ఎవరున్నారో, సూర్యుడిలో గుహ ఉంది, చంద్రుడిలో గృహ ఉంది, అలాగే దేవతలలో ఏ రూపాన్ని మీరు దర్శించారో ఆ రూపంలో గుహ ఉంది. ఏది వదలాలి? ఆ నామాన్ని రూపాన్ని వదిలేసి ఆ నామరూపాలతో కూడినటువంటి ఆకారంలో ఉన్నటువంటి గుహలో ఆత్మను దర్శించాలి. ఈ నామరూపాలతో ఉన్నటువంటి దృశ్య సముదాయాన్ని వదిలేయాలి. దృశ్యాన్ని వదిలేసి అందులో ఉన్నటువంటి దాన్ని, ఆ బుద్ధి గుహలో ఉన్నటువంటి దాన్ని సదసత్ విలక్షణమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని తదాత్మన యోత్తర వశేద్గుహాయాం, ఆ గుహలోకి ఎలాగెళ్ళాలా, గుహలో ఉన్నవాడిని ఎలా దర్శించాలో గురువు ద్వారా తెలుసుకుని దాన్ని అభ్యాసం చేసి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ లోపలికి వెళ్ళి దాన్ని దర్శించాలి. దీన్ని వదిలేయాలి. కొనన్న తస్యాంగ గుహా ప్రవేశ. ఇప్పుడు మనం ఎందులోకి ప్రవేశం అవ్వాలి? గుహలోకి ప్రవేశం అవ్వాలి. చక్కగా కూర్చుని ఇలాగ అభ్యాసం చేస్తూ ఇది శరీరము, ఇది కాదు అని చెప్పారు, ఇది నేను కాదు, ఇది ప్రాణము, ఇది కూడా కాదు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, ఈ అంతరేంద్రియాలు, మనసు బుద్ధి చిత్తం అహంకారం, ఇలా ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఎక్కడికి? పునర్న తస్యాంగ గుహా ప్రవేశ. నీ మనసు నాకు గుహలో ప్రవేశపెట్టాలి. గుహలో ప్రవేశపెట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం కదండి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాం, దేవుడు దర్శించాం కదా మామూలుగా వాచ్యార్థంగా. అక్కడ ఏం చేస్తారంటే అన్ని దాటుకుని గర్భగుడిలోకి వెళ్ళి దేవుడిని చూసి చేతులు ఇలా దండం అంటారు కదా, దండం పెట్టి కళ్ళు మూసుకుంటాడా అంటే ఏమైనట్టు? అక్కడ కళ్ళు మూసేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి చూడటానికి వెళ్ళినాడు, ఏం చూడాలి కదండి. చూడటం మానేసి కళ్ళు మూసుకున్నాడు, చేతులు జోడించి ఇచ్చాడు. అంటే ఏంటిది? అట్టి మాదిరిగా లోపలికి వెళ్ళి గుహలోకి ప్రవేశించినటువంటి వాడి చేతులు మూతలు పడతాయి, కళ్ళు మూతలు పడిపోతాయి. ఇంకేం తెలియబడుతుంది? అదొక నిర్వికారమైన హాయిగా కళ్ళు మూసుకుని ఆ ధ్యానంలో కలిపోతారు. అదే ఆత్మసాక్షాత్కారం అంటే. అంచేత బుద్ధో గుహాయాం సదసద్విలక్షణం. శరీర ప్రాణమానాసురాసం అంటే వేరుగా ఉన్నటువంటి బ్రహ్మాస్తి, అస్థి అంటే ఉండేది అదే, ఎప్పుడు ఉంటుంది. అది నువ్వు వెళ్ళడమే, నువ్వు తెలుసుకోవటంలోనే ఉంది, నువ్వు చేయటంలో ఉంది. బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయం. మన బుద్ధి క్షణక్షణం మారిపోతుంటుంది. కానీ ఏవి ఇవాళ ఇది కరెక్ట్ అండి, ఇవాళ కరెక్ట్గా చెప్పారండి అంటాడు. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళి ఎవడన్నా కొంచెం డ్యాన్స్ కట్టాడు అనుకోండి, ఆ డ్యాన్స్ చూసి ఇది వదిలేసి దాన్ని కూడపోతుంటాడు. ఇది క్షణక్షణం మారిపోతూ ఉంటాడు. అలా మారిపోకుండా స్వం బోధ మాత్రం, ఎవరో గురువుగా చెప్పారని చెప్పేసి కాదు, ఏదో శాస్త్రం చెప్పింది అనేది కాదు, నీకు కూడా ఏముండాలి? బుద్ధిని మేలుకొల్పాలి. బుద్ధిలోనే ఉన్నాడు కనుక ముందు బుద్ధిని పరిశుద్ధం చేయాలి. మనసు శుద్ధం అవుతే బుద్ధి, మళ్ళీ బుద్ధి అంటే అది ఎక్కడో ఉందనుకుంటారేమో. మళ్ళీ మలినమైతే బుద్ధి, మలినమైతే మనసు. ఎలాగా? దృశ్యం వైపుకి తిరిగిన బుద్ధి మనసు. ఏంటి ఎలాగా? దృశ్యం వైపుకి తిరిగినటువంటి బుద్ధి మనసు, లోపల గుహలోకి దేవుడి వైపుకి తిరిగినటువంటి మనసు బుద్ధి. బుద్ధిగా మార్పు చెయ్యాలి. బుద్ధి మనసుగా మారిపోయింది.
బుద్ధి ఎప్పుడైతే మనసుగా మారిపోయిందో మళ్ళీ ఆ మారిపోయినటువంటి మనసును శుద్ధం చెయ్యాలి. అందుకని మనసులో మల, విక్షేప, ఆవరణం అనేటువంటి 3 దోషాలు ఉంటాయి. మలదోషం అంటే అనాత్మ సంబంధమైన ఆలోచనలు. పొద్దుట లేచిన ధరించి నిద్రపోయేదాకా అనాత్మ ఆలోచనలే, దేహ సంబంధమైనటువంటి ఆలోచనలే. అతనికి ఏదో పెద్ద పేరు వచ్చేయాలి, పెద్ద గౌరవం వచ్చేయాలి, ఇదే అహంకారం. ఏమి లేదు ఇద్దరు, ఏమి లేదు ఇద్దరు, ఏముంది ఇద్దరు, ఇది అంత నిజం కాదు కదా, ఇది నేను కాదు కదండి, మీరు కాదు నేను కాదు, అసలు స్వరూపం వేరేగా ఉందంటే అక్కడ ఏమి రావట్లేదు, అహంకారం ఉండడం లేదు. ఎక్కడ అహంకారం పోతుంది అక్కడ బుద్ధి వికసిస్తుంది. ఎక్కడైతే శరీరం వైపు తిరిగి ఎటండి నేను ఎంత తిరిగానండి, ఎంత చేశానండి, కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరిగేసానండి అన్నాడు అనుకోండి, ఏంటి లాభం ఏంటండి? బుద్ధి వికసించడం అంటే దీని మీద పడుతుంది, దీని మీద నుంచి ఆత్మవైపుకి తిప్పాలి. అంటే మలినమైపోతే మనసు, శుద్ధమైతే బుద్ధి. ఎవడు శుద్ధమైందో శుద్ధమైనటువంటి బుద్ధిలోనే దేవుడు కనపడతాడు. అంతేగాని బుద్ధో గుహాయాం సదసద్విలక్షణం అని ఎందుకన్నారు? మనసులకి దేవుడు కనిపించడు. మనసులో మార్చాలి, మనసును శుద్ధం చేయాలి. మనసును ముందు శుద్ధం చేయిస్తే అప్పుడు బుద్ధిగా మారుతుంది. బుద్ధిగా మార్చినటువంటి వాడికి గురూపదేశం చేయాలి, అప్పుడు అతను సాధన చేయాలి. బుద్ధి శుద్ధమైన, మనసు శుద్ధమైనటువంటి బుద్ధిమంతుడికి మాత్రమే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అంచేత జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసన నాదిరేష. బుద్ధి ఎలా, మనసు ఎలా శుద్ధం అవుతుందో చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసనాదిరేష కర్త భోక్తాప్యహమితి దృఢ యచ సంసార హేతు. ఏంటి, మనకు తెలివి ఉంది కదా మనసులోని, తెలివితో కూడుకున్నటువంటి మనసు జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా బయటకు వస్తుంది. బయటకు వచ్చి నోటితోటి పాటలు పాడుతుంది. అంటే లోపల ఉన్నటువంటి దాని అభిప్రాయం బయటికి వ్యక్తపరచాలంటే మొదట వాక్కును ఉపయోగిస్తాం, చేతులను ఉపయోగిస్తాం, కాళ్ళను ఉపయోగిస్తాం. ఇలా ఒక్కొక్క ఇంద్రియాన్ని జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసన నాదిరేష. ఆ రకంగా బయటకు వచ్చి ఏవో పాటలు పాడతాడు, ఏవో డ్యాన్సులు కడతాడు. అది వాసన. వాసన అంటే నేను ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేశాను, ఇంత వాసన బలపడిపోయింది. వాసనాదిరేష బలవతి, అదే మనసు. కళ్ళు మూసుకున్నా ఆ డ్యాన్సులు కట్టినవి, ఆ ఊళ్ళంపడం తిరిగినవి కనపడతాయి. లోపలికి వెళ్ళినటువంటి దేవుడి దగ్గరికి రానివ్వరు ఇతన్ని. ఇంతకని ఇతను మనసు శుద్ధం అవ్వలేదు కదా. శుద్ధం అవ్వాలంటే ఏం పోవాలి? వాసన పోవాలి. ఏం వాసన? వాసన అంటే ఏంటండి, మనం ఏదో చెంటు గట్ట పోకుంటా ఆ వాసన కాదు. శరీరం మీద భావన. నేను గొప్ప సాధకున్నా అన్నాడు అనుకోండి, అది వాసన. నేను గొప్ప బాగా పారాయణ చేశానండి, నేను చాలా మంది పిల్లలకి బోధ నేర్పానండి, అదంతా వాసనలే. వాసన నశించాలి. కర్త భోక్తాప్యహమితి దృఢాయాస సంసార హేతు. నేను చేశాను అన్నామండి ఏమంటారు? కర్త. నేను ఎంత మంచోడినండి ఆడు చెప్పుకోకూడదు, ఎవరన్నా చెప్పాలి. నేను చాలా బుద్ధిమంతుడండి, చాలా మంచోడినండి. కర్త. నేను ధనవంతుడండి, నేను బలవంతుడండి, నేను ఉద్యోగాలు వేయించానండి, నేను వ్యాపారాలు కల్పింపజేశానండి, నా ఇల్లులు కట్టానండి, పెళ్ళిళ్ళు కట్టానండి అని గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. అందరికి ఇతను ఏదో గొప్పోడైపోయినట్టుగా అందరిని ఆశీర్వదించేస్తుంటాడు. ఆశీర్వదించేస్తే ఏమవుతుందండి? ఆడికి వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. అప్పుడు ఆశీర్వదించడం అంటే ఏంటండి? అన్నిటికంటే శ్రద్ధ అలవాటు అది. ఆశీర్వదించడం అనేటువంటి గొప్పోడు అనేటువంటి భావన ఉంటేనే కదా ఆశీర్వదించాడు. గొప్పోడు అనే భావన పడితేనే నీకు ఎలా బాగుంటుంది, ఎలా బాగుంటుంది అంటాడు. ఈడి గొప్పోడు అనే భావన రాకపోతే నేనే ఆశీర్వదించడం అంటే బాబు మీరు అంతా బాగానే ఉన్నారు, నీ పని మీరు చేసుకోండి అంటాడు. అంటే అదే వాసన. అంటే కర్త భోక్తాప్యహమితి దృఢపడిపోయింది అది. అతనికి బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదు. ఆడిని పట్టుకున్నవాడికి ఏమన్నా దారి దొరికింది అసలు? అలాంటి కూడా పరిగెట్టినోడికి ఆడికి ఇంకా అసలు రాదు. ఎవరిని పట్టుకోవాలి?
యాస సంసార హేతు, వాడు సంసారంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. జన్మ తర్వాత ఇంకో జన్మ రావడానికి కారణభూతమైనటువంటి మార్గంలోకి తిప్పుతున్నాడు. ఆన్ని పట్టుకుంటున్నారు, ఆన్ని వదిలేయాలన్నాడు. ప్రజ్ఞ సృష్టాత్మని నివసతాశాపనేయ ప్రయత్న. నువ్వు ప్రయత్నపూర్వకంగా సంసార హేతువుకి కారణభూతమైనటువంటి ఓసనని వదిలించుకోవాలి. అంటే నేను శరీరమును కాదు, ప్రాణమును కాదు, మనసును కాదు, నేను గొప్పోడు కాదు. ఆత్మస్వరూపంగా గొప్పోడు కానీ అనాత్మస్వరూపంగా నువ్వు గొప్పోడు కాదు. ఇంక ఎవరి శరీరమైనా సరే వచ్చింది కదండి, పరిణామం చెంది వెళ్ళవలసిందే. పరిణామం చెంది వెళ్ళేటటువంటి ప్రజ్ఞ దృష్టాత్మని నివసత శాపనేయ ప్రయత్నాన్ ముక్తిం ప్రభుత్వ మునయో వాసనాతానవం యతు. శాస్త్రాలలో చెప్పినటువంటి మునీశ్వరులందరూ కూడా ఈ రకమైనటువంటి వాసనలు వదులుకుని నేను గొప్ప అనకుండగా ముక్తిం ప్రభుత్వ మునయో వాసనాతానవం యతు. మునీశ్వరులందరూ కూడా మేము కూడా తెలుసో తెలియదు ఏదన్నా వాసనలతో ఇరుక్కుంటే అది జన్మకి తీసుకొచ్చింది, ముక్తిని ఇవ్వదు. అంటే ముక్తి పొందాలంటే పురహుస్థ దేహ మునయో. మునీశ్వరులందరూ కూడా ముందు వాసన వదిలించుకోమన్నారు. ఆత్మసాక్షాత్కారం పొందడం అన్న తర్వాత మాట, ముందు వాసన వదలాలి. వాసన ఏంటండి? భావంలో కూడా నేను గొప్పని పడకూడదు. నీకు నేను అర్థమైంది, నేను మహాభక్తుడినండి అన్నాడు అనుకోండి, అయ్యిందే. నేను దానం చేశానండి, ధర్మం చేశానండి, సత్కర్మలు చేశానండి, నేను ఎన్ని పూజలు చేశానండి, ఎన్ని పారాయణలు చేశానండి అన్నాడు అనుకోండి, మంచిదే. అవన్నీ ఫలితం ఏదైతే చేసాడో చేసిందానికి వస్తుంది. ముక్తిం ప్రోహుత్త దేహమునయో. మునీశ్వరులు దాన్ని అంగీకరించలేదు. ఆ భావన్నే వదులుకోమన్నారు. ఏ భావన్నే? వాసనా భావన. వాసన అంటే మొట్టమొదటిది వాసతానవం యతు. దేహ వాసన, లోక వాసన. ఇంత చాలాసార్లు దేహ వాసన అంటే దేహమని అందరూ మెచ్చుకోవాలి. ఆ దేశాన్ని చక్కగా మేకప్ చేసి బొట్లు పెట్టి దండలేసి చూడగానే అమ్మ బాబాయ్ దేవుడు వచ్చేస్తున్నాడు అన్నట్టుగా వేషం వేసాడు అనుకోండి, మనం చూడగానే మనం దండం పెడతాం కదా. ఎందుకని అతను ఎందుకు చేస్తున్నాడు అలాగా? ఎందుకని? వీళ్ళందరి దృష్టిలోనే ఇతని దేహం అందరికంటే గొప్ప దేహం. అందుకనే వీళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడతారండి. ఆయన కాళ్ళ మీద ఎందుకు పడ్డారు? ఆ యాసం చూసి. అతని భావంలో ఏముంది? దేహవాసనతో కూడుకున్నాడు. కొన్ని దేహవాసన ఉంది, అది ముక్తినివ్వదయ్యే బాబు, తీసేయమన్నాడు. వాసనాత్రయం అంటారు. త్రయం అంటే 3: దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. దేహవాసన ఏంటి? తనకి ఇరుగున ఉన్నటువంటి దేశంలో ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో అందరూ కూడా అతను పొగడాలి, అతను మెచ్చుకోవాలి. చాలా మంచివాళ్ళు అండి, చాలా మంచి పని చేస్తున్నారండి అని చెప్పి పొగడాలి. అంటే అలాంటి కోరుకుంది అతనికి. అది దేశవాసన. ఆ దేశవాసన, లోకవాసన, దేహవాసన, 3ది శాస్త్రవాసన. ఆ వచ్చిరనేటువంటి ఏది శాస్త్రమో తెలియకుండా నేను ఆ శాస్త్రం చదివాను, ఈ శాస్త్రం చదివాను వచ్చిన వాళ్ళందరికీ చూపించడానికి ఇన్ని పుస్తకాలు కొంచెం ఎదురుకొండగా పెట్టి ఇవన్నీ నేను కంఠస్థం చేశానని చెప్తుంటాడు. ఆ శాస్త్రాలు చదివితే ఏమి రాదండి. అలాగా శాస్త్రాలు చదివితే తెలిసిపోయినంత మాత్రం చేత ఏం తెలుసు? కంఠస్థం అవుతుందా? ఒక శ్లోకాన్ని నేర్చుకోవాలంటే 4-5 సార్లు కంఠస్థం చేస్తేనే కంఠస్థం అవ్వదు కదా. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశకాల బహువశ్య విఘ్న. నీకున్న ఆయుష్ ఎంత, ఆ ఉన్న కాంతాయుషుల విఘ్నాలన్నీ. శాస్త్రం అంతా అనంతం. అనంతమైనటువంటి శాస్త్రాన్ని నేను చదివేశానంటాడు. నాకు అంతా కంఠస్థం అయిపోయిందంటాడు. బహువేదితవ్యం అల్పశకాలో బహువశ్య విఘ్న. అది కాదు మరేంటి? యత్ సారభూతం. ఈ శాస్త్రాలన్నింటి యొక్క సారం ఏంటంటే వాసనలను వదులుకుని దేవుడు తనలోనే ఉన్నాడని తెలుసుకుని నిరంతరము తనలో ఉన్నటువంటి దేవుడి వైపుకి తిరిగి ఉండటమే సారం. ఏంటో సారం?
చూడండి, అనంత శాస్త్రం బహువేది ద్రవ్యం అల్పస్య కాలంలో భవిష్య విఘ్న యత్సారభూతం అంశో క్షీరమివాంబ మిశ్రం. అంశ అంటే ఏంటండి? శ్వాస ఉంది కదండి, శ్వాసకి అంశ అని పేరు. క్షీరమివాంబు మిశ్రం. అంశని బాహ్యంగా పాలు నీళ్లు కలిపితే పాలు తీసుకుని నీళ్లు వదిలేస్తుందట. అట్టి మాదిరిగా ఈ అంశ మీద మనసు పెట్టినట్లయితే ఏది దేవుడు కాదో దాన్ని వదిలేసి ఏది దేవుడో దాని దగ్గర తీసుకెళ్ళి దేవడతాడు నిన్ను. సత్యలోకంబు జాడ అంశ పెరుక విను, దీనిపై సారు చేయించు మానసముతో మానస బ్రహ్మము మాయ దాటి. అంతదాకా మాయ దాటలేడు, మాయలో ఉన్నాడు ఇతను. మాయలో ఉన్నటువంటి భ్రమలో ఉన్నటువంటి వాడు దేహవాసనతో శాస్త్రవాసనతో లోకవాసనతో చిక్కుకుంటాడు. వాసనాత్రయాన్ని దాటితే తప్ప లోపలికి వెళ్ళాడు. అహం మమేదియో బాబో దేయాక్ష దావనాత్మని అధ్యాసోయం నిరస్తవ్య విదుష స్వాత్మనిష్ఠయ. నీకు ఎప్పటికైనా సరే, ఇప్పుడు ఈ జన్మలో కుదరకపోతే మళ్ళీ జన్మలో ఉన్న, ఆ జన్మలో కుదరకపోతే ఇంకో జన్మ, ఎప్పుడైనా సరే ఆత్మనిష్టలోకి వస్తేనే ముక్తారు. ఇంక విందులోని ఏం చేసినా ఎన్ని చేసినా అహం మమేతియో భావో, ఇది వదలాలి. ఏది వదలాలి? అహం వదలాలి. ఈ వాసనాత్రయంతో కూడుకున్నటువంటిదంతా వదిలి అహం మమేతియో భావో దేహక్షాదావదాత్మని, దేహంలో ఉన్నటువంటి దేహ భావాన్ని వదిలి దేహం లోపల ఉన్నటువంటి ఆత్మనిష్టలోకి వెళ్ళాలి. దేహాన్ని జడం వదలాలి, మనసును వదలాలి, ప్రాణాన్ని వదలాలి, అన్నీ వదిలి ఆత్మలోకి స్థిరపడాలి. ఇదే నేను, సోహం తత్వమసి అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ నేహ నానాస్తి కించిన బ్రహ్మసత్యం జగత్ మించు జీవో బ్రహ్మ ఇవ నా పరమ. అదే సత్యం, అదే సత్యం. అది మార్పు చెందదు, పరిణామం చెందదు, కృషించదు, నశించదు. ఇది కృషించాలి, నశించాలి, తిరుగుతూ ఉంటది, వస్తూ ఉంటది, పోతూ ఉంటది. దేహేంద్రియాదులను జీవునకు నేను నాది అని అహంకార భావములు ఎంతవరకు ఉంటాయో అంతవరకు అతను ముక్తి రాదు. ఎలా ఈ మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. దేహేంద్రియాదుల యందు ఒకరు జీవుడు ఉన్నాడు కదా, దేహము ఇంద్రియాలు మొదలైన ఉన్నాయి. వీటి యందు జీవుడికి నేననే భావన ఎంతవరకు తొలగలేదో అంతవరకు అతని జ్ఞానం పట్టుకోలేనట్టే, సాధన సూట్ అవ్వదు, ముక్తి రాదు. ఏం కావాలి? ఈ దేహేంద్రియాదులు యందు విరక్తి రావాలి. దేహం నేను కాదు, నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో నబుద్ధి. నేను దేహాన్ని కాదు, ఇంద్రియాలను కాదు, ప్రాణాన్ని కాదు, ఎన్నిటికంటే వేరుగా అన్నటువంటి స్వయం ప్రకాశమైనటువంటి చిదాత్మ స్వరూపం. అధ్యాసోయం నిరస్తవ్యో విదుష స్వాత్మనిష్టయ. ఇదంతా అధ్యాస, కల్పన, కల్పించబడింది. కల్పించబడినటువంటి వస్తువు కాదు నువ్వు. ఎవరు కల్పించారు దీన్ని? అసలు ఎందుకు కల్పించారు? నీకు జ్ఞానం కలిగించి వీళ్ళందరూ నీ మీద ఎందుకు ప్రయత్నాలు చేస్తారు? ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నావు అనుకో, అందరూ నీకంటే తక్కువే. నువ్వు ఆత్మస్వరూపం తెలుసుకోలేదు, నీకు జ్ఞానం లేదు, అజ్ఞానంతో వెళ్ళావు. అజ్ఞానంతో వెళ్ళినటువంటి వాడు కర్మము వదలలేదు. ఆ కర్మను వదిలించడానికి వాళ్ళు మనకు ఉపకారం చేస్తున్నారు. వెళ్ళి ఈశారన్నా వెళ్ళి ఆ కర్మను వదిలించుకురా బాబు, జ్ఞానం తెలుసుకో, భక్తిని పొందని చెప్పేసి మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇచ్చి పంపారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, కర్మ ఫలాన్ని అనిపించడానికి అయితే మనిషి జన్మనే పక్కర్లేదు. ఇష్టావిలాసంగా ఎలా పడితే అలాగ విహరించేటటువంటి జీవరాశులు ఉన్నాయి. మనిషికే ఆంక్షలు. జ్ఞానం పొందడం కోసమే మనిషి జన్మ ఇచ్చేది. అటువంటి అద్భుతమైనటువంటి మనిషి జన్మ వచ్చి ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను మళ్ళీ కిందకి వెళ్తాడు, అలవాటు పడిపోయి. అంచేత మనిషి జన్మ వచ్చినటువంటి వాడు వదిలిపెట్టకుండా ఈ శరీర ప్రాణ మానసాదులో ఉన్నటువంటి సత్యస్వరూపాన్ని జ్ఞాత్వా స్వం ప్రత్యేగాత్మానం, స్వయంగా నువ్వే దాన్ని తెలుసుకోవాలి. ఎవరో చెప్పారు, ఎందులోనో చదివావు,
అలా అందులో అడుగు ఇందులో అడుగు వేయకుండా ఒకవేళ నీకు ఎంత ఘనంగా గొప్పగా చూపించినా సరే నువ్వు అందులోకి వెళ్ళకు. జ్ఞాత్వా స్వం ప్రత్యేగాత్మానం బుద్ధి గుర్తి సాక్షిణం. నీ ఇంద్రియాలన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి నీ స్వరూపం సోహం ఇచ్చేవ చృత్వా నాత్మానాత్మమతి. సోహం, సో అంటే అంటే నీ స్వరూపం, హం నేను. మరి ఇదంతా ఏంటండి? సోహం ఇచ్చేవ చద్వృత్వా. ఈ సోహభావంలో ఉండు నిరంతరము కూడా. అంటే సోహభావంలో నిరంతరం ఉండమన్నాడంటే ఇంకా అన్ని వదిలేసి బాచి పట్టేసుకుని అలా గమనిస్తూ ఉండమని కాదు. అక్కడ నీ పనులు ఎన్నున్నప్పటికీ ప్రారంధాన్ని అనుభవించు. నీ భావన మాత్రం ఎలా ఉండాలి? సోహం భావంలో ఉండాలి. సోహం భావన అన్నారు. భావన అంటే ఏంటండి? నీ ఆలోచన, నీ ఊహ, నేను ఇది కాదు అది నేను అనేటువంటి భావంతో ఉండి వండుకో, తిను, పని చెయ్యి, అన్ని చెయ్యి. కానీ నీ భావన ఎలా ఉండాలి? ఇదంతా దృశ్యం. ఈ దృశ్యం నేను కాదు, ఇది అనాత్మ. నాకు తెలియక తగులుకుంది. ఇది ఏదో కర్మ చేసుకున్నాను, కర్మ వల్ల కర్మఫలం అనిపించడానికి తగులుకుంది. ఈసారి నాకు తెలిసింది కనుక ఇంక నాకు రేపు అక్కర్లేదు బాబు, ఇప్పుడు కూడా నేను ఇది కాదు, ఇది నాకు అక్కర్లేదు అనేటువంటి భావంతో, అది నేననేటువంటి భావంతో గట్టిగా పట్టుకుని ఎవడైతే సోహం ఇచ్చేవ సదృత్వ ఆత్మానాత్మమతి. ఆత్మ అనాత్మ రెండు తెలియాలి. ఏది ఆత్మ ఏది అనాత్మ దాన్ని విచారణ ద్వారానే చెయ్యాలి. ఎక్కడ విచారణ లేదో అక్కడ అహం మమేతియో భవో. మమేతి ఏంటి? అహం నేను, మమ నా మమ ఏంటండి ఇట్లా అర్థాలు? మమ అంటే నాది. అహం మమేతి. ఈ శరీర ప్రాణమానుషాదులు, భార్యాబిడ్డలు, ఇల్లు, వాకిలి, ఊరు, కులము, గోత్రం మమేతి నాదే అనుకో. అది నువ్వు కాదు. నువ్వంటే మళ్ళీ రేపు తగిలికొట్టదు. ఏదో రకంగా తగిలించుకున్నా దాన్ని వదిలించుకోవడానికే ఆలోచించి నామమ్మా నాది కాదు ఇది. ఇదంతా ఏదో ముందు జనంలో తేలకో తెలుసో చేసిన కర్మఫలాలను అనుభవించడానికి వచ్చాం. నేను స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తప్ప అనాత్మ స్వరూపాన్ని కాదని చెప్పి నిరంతర భావంతో సోహం భావంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి కర్మ నశించదు, జ్ఞానం కలుగుతుంది, ముక్తి లభించదు, మళ్ళీ జన్మకు రాదు. ఈ శ్లోకాలు వచ్చేవారు ఇంకా బాగా తెలుసుకుందాం, ఇంత దూరం నిలుచుకుందాం. అది బాగుంటుంది. ఆత్మబంధువులారా, ఏ విషయాన్ని అయితే తెలుసుకున్నామో దాన్ని ఒకసారి బాగా మననం చేసుకుని నిరంతరము, ఇది కష్టమైంది కాదు, ఖర్చు పెట్టేది కూడా లేదు, ఎవరికో పెట్టేసినటువంటి పని లేదు. పాపం నేను అంత దూరం వెళ్ళలేనండి, నా కాళ్ళు అవుతున్నాయండి అన్నాక కూడా లేదు. ఎక్కడున్నవాడు అక్కడే చక్కగా ఎలా ఉన్నవాడిని కూర్చోవడానికి బాగోకపోతే జారపడడానికి బాగోపోతే అలా హాయిగా పడుకుని నిద్రపోకు. అలా గమనిస్తూ ఉండు. నీ స్వరూపాన్ని కనిపెట్టు. నీ స్వరూప భావాన్ని వదులుకోకుండా ఉండంతే. అంత అదే చక్కబడిపోతుంది. ఇలా ప్రశాంతంగా కూర్చోండి. గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ, ఇది ప్రత్యక్ష మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ సోహం భావేన పూజ చేయాలి. శ్వాస, మనసు, ఇంద్రియాలన్నీ ఆగిపోయిన తర్వాత నిశ్చలమైనటువంటి నిర్వికార బుద్ధి ఏదైతే ఉందో అదే మన స్వరూపం. అంటే అంతవరకు ఇప్పుడు ఉండమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా ఏకాగ్రతగా గమనిస్తూ ఉండండి.